వెల్కమ్ టు జాగ్రఫీ బై జానాయక్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్టు 2023కి సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అడవులు అనేది ఎలా ఉన్నాయి, వాటి యొక్క స్థితిగతులు ఏంది అనే దాని మీద మనం చర్చించడం జరుగుతుంది. ఓకే, రైట్. కాబట్టి ఫస్ట్ తెలంగాణ విస్తీర్ణం ఎంత ఉందంటే 1,12,077 చదరపు కిలోమీటర్లు అండి. ఓకే, అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ అంటే ఈ రిపోర్ట్లో మనకి ఏం పొందుపరిచారంటే 1,12,122 చదరపు కిలోమీటర్లని పేర్కొనడం జరిగింది. చూడండి, తెలంగాణ విస్తీర్ణం 1,12,122 చదరపు కిలోమీటర్లుగా చెప్పారు. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క విస్తీర్ణం అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అనేది ఎంత ఉంది అంటే 1,12,000 ఉంటే అందులో 21,179 చదరపు కిలోమీటర్లు ఉందండి. చూడండి, 21,179 చదరపు కిలోమీటర్లు ఏమున్నాయి ఇక్కడ మనకు అంటే అడవులు అనేది ఉంది. అంటే ఓన్లీ ఫారెస్ట్ తీసుకోండి ఇక్కడ. అంటే ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ తీసుకున్నప్పుడు 24,696 అంటే ఇక్కడ 24,696 చదరపు కిలోమీటర్లు అంటే ఇది ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ తీసుకున్నప్పుడు. ఓన్లీ ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు మాత్రం 21,179 చదరపు కిలోమీటర్లుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, మరి ఎంత శాతం ఉంది ఇక్కడ అంటే 18.89% ఉంది అని చూడండి ఇక్కడ. అంటే తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతం. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం. ఓకే, మరి ఇక్కడ ఓన్లీ ఫారెస్ట్ కవరా, ట్రీ కవరా ఏంది అంటే ఫారెస్ట్ కవర్ మాత్రమే తీసుకుండు. కాకపోతే ఇక్కడ 22.03% ఏముందంటే ట్రీ కవర్, ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు. అంటే తెలంగాణ విస్తీర్ణం ఇంత ఉంటే అందులో అడవులు ఎంత ఉన్నాయి 21,179 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఇవి ఎంత శాతంగా చెప్పుకోవచ్చు అంటే 18.89% చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ మొత్తం 100% అనుకుంటే అందులో 18.89 అంటే సుమారుగా ఒక 19% అనేది అడవులు ఉన్నాయని చెప్తుంది ఇక్కడ. తెలంగాణ మొత్తం 100 ఉంటే అందులో ఒక 19% మాత్రమే అడవులు ఉన్నాయి. ఎంత ఉండాలి మనకు 33% ఉండాలి. చెట్లు కలుపుకున్నా కూడా మనకు 22% ఉంది. అడవులు ప్లస్ చెట్లు కలుపుకున్నా కూడా అంతే ఉంది. అయితే వాస్తవానికి మనకి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021తో పోల్చుకుంటే ఓకే, నెక్స్ట్ 23లో ఇక్కడ 23లో అడవులు తగ్గినాయా పెరిగినాయా అని తీసుకుంటే ISFR 2021 ఇప్పుడున్న రిపోర్ట్, రీసెంట్ రిపోర్ట్ ఏది మనకు ISFR 2023. ఈ రిపోర్ట్తో పోల్చుకుంటే అడవులు తగ్గినా పెరిగినా తెలంగాణలో అంటే -100.42 చదరపు కిలోమీటర్లు తగ్గింది. ఇది గమనించాలి ఇక్కడ. ఓకే, అంటే ఫారెస్ట్ కవర్ అనేది తగ్గింది, అడవులు అనేది తగ్గింది అని చెప్తుంది ఇక్కడ. ఓకేనా, అంటే అడవులు ప్లస్ చెట్లు తీసుకున్నట్లయితే ఇంకా ఓన్లీ ఫారెస్ట్ మాత్రమే. ఓకే, ఫారెస్ట్ అనేది మనకు తగ్గింది అంటే అడవులు ప్లస్ చెట్లు రెండు తగ్గినాయి. కాకపోతే అందులో అడవులు మాత్రం ఎంత తగ్గినాయి అంటే -100.42 అంటే 100 చదరపు కిలోమీటర్లు తగ్గింది అని చెప్తుంది ఇక్కడ మనం. ఓకే, రైట్. మరి వాస్తవానికి ప్రస్తుతం తెలంగాణలో మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం జిల్లాల సంఖ్య అంతే మనకు 33 డిస్ట్రిక్ట్స్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇందులో విస్తీర్ణంలో జనరల్ గా అతిపెద్ద జిల్లా ఏది అంటే మనకి ఇక్కడ నల్గొండ జిల్లా చెప్పుకోవచ్చు. సారీ, ఇక్కడ విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా ఏదంటే మనకి ఇక్కడ నల్గొండ జిల్లాని హైలైట్ చేయొచ్చు అండి. ఇది విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇంతకుముందు విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా అంటే మనకి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం చెప్పొచ్చు. ఇది ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ ప్లేస్ లో ఉంది. అంటే మొదటి స్థానంలో ఏముందంటే మనకు నల్గొండ, సెకండ్ ప్లేస్ లో ఏముందంటే మనకు భద్రాద్రి కొత్తగూడెంగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, రైట్. అంటే ఇక అతిపెద్ద జిల్లాలు మనకి ఇవి ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల్లో పెద్ద జిల్లాలుగా చెప్పుకోవచ్చు. చిన్న జిల్లా ఏంటంటే ఇక్కడ మనకు హైదరాబాద్ జిల్లా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే, రైట్. కాబట్టి తెలంగాణలో మొత్తం ఈ 33 జిల్లాల్లో అడవుల యొక్క ప్రస్తావన ఎలా ఉంది, ప్లస్ అలానే అంటే ఎక్కడ అడవులు ఎక్కువ ఉన్నాయి ప్లస్ ఎక్కడ అడవులు తక్కువ ఉన్నాయి, శాతం పరంగా ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, శాతం పరంగా ఎక్కడ ఎక్కువ తక్కువ ఉంది అనేది
మనం ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో మనం నిన్న మన సమాచారంలో మనకు ఇంతకుముందు ఫారెస్ట్ రిపోర్ట్ల పార్ట్ 1, 2, 3, 4, 5 మనకు 4 వరకు చెప్పినాం ఇక్కడ. ఓకేనా. అయితే ఇక్కడ ఫిఫ్త్ ఈ పార్ట్ 5 లో ఏం చెప్తున్నాం అంటే మన ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ యొక్క సమాచారం మనం చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మనకు ఎన్ని జిల్లాలు ఉన్నాయి? మనకు 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ 33 జిల్లాలు కాక మనం గమనించినట్లయితే ఇందులో అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్నటువంటి జిల్లాలు మనం తీసుకుందాం. చూడండి ఇక్కడ ఫస్ట్ విస్తీర్ణం పరంగా తీసుకుందాం. ఇక్కడ రైట్. మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్ద అంటే ఎక్కువ అడవులు ఉన్నటువంటి జిల్లా ఏది అంటే మనం ఏం చెప్పవచ్చు? ఓకే 2861 చదరపు కిలోమీటర్లతో మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉందండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనం గమనించవచ్చు ఇక్కడ. ఓకే 2861 చదరపు కిలోమీటర్లతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంది. అంటే టోటల్ తెలంగాణలో 21,179 ఉంది. ఫారెస్ట్ 21,179 ఉంది. ఓకేనా. అందులో భద్రాద్రి కొత్తగూడెం ఎంత ఉందంటే 2861 గా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా మనం ఇక్కడ హైలైట్ చేయొచ్చు అండి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్నటువంటి జిల్లా. యాక్చువల్ ఇది ఖమ్మం నుంచి విడిపోయిన ఒక జిల్లాగా చెప్పుకోవచ్చు. ఓకే రైట్. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ క్యాచ్ చేయాలండి. ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్ గా తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఎంత ఉందని చెప్తున్నాం. ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రంలో అంటే 21,179 అని చెప్పినాం. చూడండి 21,179 చదరపు కిలోమీటర్లో ఏమున్నాయని చెప్పినాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అడవులు ఉన్నాయని చెప్పినాం. అయితే వీటిని మనం ఎలా డివైడ్ చేసినాం అనే దాని మీద తీసుకున్నట్లయితే చూడండి, ఒకటి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే వెరీ డెన్సీ ఫారెస్ట్ అంటాం. ఓకే చాలా దట్టమైన అడవులు అని వెరీ డెన్సీ ఫారెస్ట్ అంటాం. చాలా దట్టమైన అడవి అంటే ఏంటి అంటే ఒక భౌగోళిక ప్రాంతంలో ఓకే అడవుల యొక్క సాంద్రత 70% ఉన్నా లేదా 70% కన్నా ఎక్కువ ఉన్నా వాటిని మనం దట్టమైన అడవులుగా చెప్తాం. క్యానోపీ అంటాం. అంటే పందిరి సాంద్రత అంటాం. చెట్ల పైన ఉంటది కదా, దాన్ని ఏమంటాం? పందిరి సాంద్రత అంటాం. ఆ పందిరి సాంద్రత ఆధారంగా తీసుకొని ఇక్కడ మనకు ఫారెస్ట్ కవర్ ని ఒక 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఓకే అంటే స్క్రబ్ ఫారెస్ట్ కూడా తీసుకుంటారు కాబట్టి ఫారెస్ట్ లో తీసుకునేది. అయితే వెరీ డెన్సీ ఫారెస్ట్ అంటే చాలా దట్టమైన అడవిగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే 70% ఉన్నా లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా, 2 పదాలు ఉన్నాయండి. 70% ఉన్నా లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా వాటిని ఏమంటాం మనం? వెరీ డెన్సీ ఫారెస్ట్ అంటాం. ఓకే వాస్తవానికి ఇవి ఎంత ఉన్నాయి మనకి ఇక్కడ తెలంగాణలో? 1316 ఉన్నాయి ఇక్కడ. అంటే 1316 చదరపు కిలోమీటర్లు ఏం కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ? సారీ ఇక్కడ 1613 చదరపు కిలోమీటర్లు ఏం కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ అంటే వెరీ డెన్సీ ఫారెస్ట్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. అంటే ఎంత శాతం ఉన్నాయి అంటే 1.44% ఉన్నాయని చెప్తుంది ఇక్కడ. ఓకే అంటే వెరీ డెన్సీ ఫారెస్ట్ అంటే ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో అడవుల యొక్క సాంద్రత అనేది 70% ఉన్నా 70% కన్నా ఎబో ఉన్నా దాన్ని మనం వెరీ డెన్సీ ఫారెస్ట్ అంటాం. 1613 చదరపు కిలోమీటర్లు తెలంగాణలో ఉన్నాయి. మొత్తం 21,1600 వెరీ డెన్సీ ఫారెస్ట్ ఉన్నాయి. ఎంత శాతం ఉన్నాయి అంటే ఇది 1.44 గా చెప్పుకోవచ్చు మనం. ఓకే రెండవది చూడండి, రెండవ దాని కనుక మనం తీసుకున్నట్లయితే మోడరేట్లీ డెన్సీ ఫారెస్ట్ అంటాం. అంటే మధ్యస్థ దట్టమైన అడవులుగా చెప్పుకోవచ్చు అండి. అంటే ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ఓకే పందిరి యొక్క సాంద్రత 40 నుంచి 70% తీసుకుంది ఇక్కడ. అంటే ఒకసారి గమనించండి, ఇక్కడ 40% ఉన్నా, 40% కన్నా ఎక్కువ ఉన్నా, 70% కన్నా తక్కువ ఉన్నా, ఈ 3 పదాలు గమనించాలి ఇక్కడ. ఇక్కడ ఏమన్నా మనం 70% అన్నాం, 70% కన్నా ఎబో అన్నాం. ఇక్కడ చూడండి 40% అంటున్నాం, 40% కన్నా ఎబో అంటున్నాం, 70% కన్నా తక్కువ అంటున్నాం. ఎందుకు ఇక్కడ 70% తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ 70% కన్నా తక్కువ, 40%, 40% కన్నా ఎక్కువ, 70%. దీన్నే మోడరేట్లీ డెన్సీ ఫారెస్ట్ అంటారు. 8,909 చదరపు కిలోమీటర్లు ఇవి మనకు కనిపిస్తున్నాయి. ఏంటి? మోడరేట్లీ డెన్సీ ఫారెస్ట్ అనేది తెలంగాణలో. ఓకే 7.95% గా చెప్పుకోవచ్చు అండి. 7.95% చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం వాస్తవానికి చెప్పాలంటే అంటే వీటితో పోల్చుకున్నప్పుడు మధ్యస్థ దట్టమైన అడవులే ఎక్కువ ఉన్నాయని చెప్తుంది మనకు. ఓకే ఇక తర్వాత మూడవ దాన్ని తీసుకున్నట్లయితే
ఓఎఫ్ అంటే ఓపెన్ ఫారెస్ట్ అంటాం, అంటే బహిరంగ అడవులు, విస్తారమైన అడవులుగా చెప్పుకుంటాం. మరి వాస్తవానికి 10 నుంచి చూడండి ఇక్కడ 10 to 40% చెప్పుకోవచ్చు. అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ 10% ఉన్నా, 10% కన్నా ఎక్కువ ఉన్నా, 40% కన్నా తక్కువ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ 40% తీసుకున్నాం మనం, కాబట్టి 40% కంటే తక్కువ ఉన్నా అంటే 3 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. 10% ఉన్నా, 10% కన్నా ఎక్కువ ఉన్నా, 40% కన్నా తక్కువ ఉన్నా వాటిని ఏమంటాం మనం? ఓపెన్ ఫారెస్ట్ గా పేర్కొంటాం. 10,655 10,655 చదరపు కిలోమీటర్లు మనకు ఏమున్నాయి ఇక్కడ? ఓపెన్ ఫారెస్ట్ ఉన్నాయి. ఎంత శాతం ఉన్నాయి ఇక్కడ? 9.50. అంటే ఇక్కడ వెరీ డెన్సీ ఫారెస్ట్ తో పోల్చుకుంటే, మోడరేట్ డెన్సీ ఫారెస్ట్ తో పోల్చుకుంటే ఓపెన్ ఫారెస్ట్ తెలంగాణలో ఎక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇక 4వ పాయింట్ తీసుకుంటే స్క్రబ్ అంటే పొదలు. మనకి ఇక్కడ స్క్రబ్ ఫారెస్ట్ అంటే పొదలు, అంటే 10% కన్నా తక్కువ ఉండాలి. క్యానోపీ అంటే పందిరి సాంద్రత అనేది 10% కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనం? స్క్రబ్ ఫారెస్ట్ అంటాం, అంటే పొదలు అంటాం తెలుగులో. 2829 చదరపు కిలోమీటర్లు ఉన్నాయిగా చెప్పుకోవచ్చు. అంటే టోటల్ ఇవన్నీ తీసుకుంటే మనకు 21,179 చదరపు కిలోమీటర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంత శాతం ఉన్నాయి ఇవి? 2.52% చెప్పుకోవచ్చు. ఇవేంది మనకు? పర్సెంటేజ్. ఇదేంటి మనకు? విస్తీర్ణం చదరపు కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఇలా ఉందండి. అంటే ఇదో టోటల్ ఫారెస్ట్ గా చెప్పుకోవచ్చు విస్తీర్ణం. ఇదేంటి మనకు? శాతం పరంగా చెప్పుకోవచ్చు. ఇలా డివైడ్ చేయడం జరిగింది. అంటే 21,179 చెప్తాం టోటల్ గా. అంటే 21,179 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇలా 4 రకాలుగా డివైడ్ చేసింది. కానీ ఇందులో మాత్రం ఈ 3 రకాల్లోనే అడవుల్ని కౌంట్ చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ. ఓకే, రైట్. కాబట్టి ఇది మనం గమనించాలి. ఓకే, 21,179 పొదలను కౌంట్ చేస్తారు కానీ మనకు ఫారెస్ట్ కవర్ కింద తీసుకోవడం జరగదు. ఓకే, ఇలా డివైడ్ చేయడం జరిగింది. ఎంత శాతం ఇక్కడ మనకు? అంటే 18.89%. అంటే అన్ని కౌంట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 18.89% వస్తుంది. ఓకేనా, రైట్. కాబట్టి ఇది మనం గమనించాలి. 9, 7 ఇక్కడ ఎంత? 16, ఇక్కడ 17 ప్లస్ ఇవి కలుపుకుంటే మనకు ఎంత వస్తుంది? 18.89% వస్తుంది. ఇలా ఉన్నాయండి. సింపుల్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో అడవుల శాతం ఇది ఒక్కటి పక్క గుర్తుపెట్టుకోవాలి. 18.89%. 33% ఉండాలి, కానీ మన దగ్గర 18% ఉన్నాయి. ఫారెస్ట్ కాబట్టి చెట్లని కలుపుకుంటే మాత్రం 22% ఉన్నాయి. 18 + 22. ఇప్పుడు ఎన్నో రిపోర్ట్ ఇది? 18th రిపోర్ట్ అని చెప్పుకున్నాం మనం ఫస్ట్ పార్ట్ 1 ఈ 18th రిపోర్టు 18% ఉన్నాయి ఇక్కడ. ఓకే, గమనించాలి. ఇది ఫస్ట్. అయితే ఇప్పుడు తెలంగాణలో కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం జిల్లాల యొక్క సమాచారాన్ని మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? అంటే విస్తీర్ణంలో అడవులు 33 జిల్లాలు ఉంటే విస్తీర్ణంలో అడవులు ఎక్కువ జిల్లా ఏదంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని మనం హైలైట్ చేయొచ్చు ఇక్కడ. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,861 అంటే 21,179 మొత్తం ఉంది. ఎంత? 21,179 ఉంటే అందులో ఒక 2,861 చదరపు కిలోమీటర్లు ఏమున్నాయి అంటే అడవులు ఉన్నాయి. కాబట్టి సింపుల్ గా 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాల్లో హైయెస్ట్ అడవులు ఉన్న జిల్లా ఏది తెలంగాణలో అంటే సింపుల్ గుర్తుపెట్టుకోవాలి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇటు ఛత్తీస్గఢ్ తో బార్డర్ ఉంటుందండి. అంటే భద్రాద్రి కానీ, ములుగు కానీ, జయశంకర్ భూపాలపల్ కానీ ఈ 3 జిల్లాలకు ఇటు ఛత్తీస్గఢ్ తో సరిహద్దు ఉంటుంది. అంటే ఛత్తీస్గఢ్ తో సరిహద్దు ఉన్నటువంటి జిల్లాలు ఎన్ని అంటే ఇక్కడ మనకు 3 జిల్లాలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు. ఓకే, మళ్ళీ ఇదే జయశంకర్ నుంచి ఇక్కడ వరకు ఇదంతా మహారాష్ట్ర బార్డర్ గా చెప్పుకుంటాం మనం. ఇదంతా కూడా మహారాష్ట్ర బార్డర్. ఇది మాత్రం ఏం చెప్తాం ఇక్కడ మనకు? ఛత్తీస్గఢ్ బార్డర్ గా చెప్పుకుంటాం. మళ్ళా ఇక్కడ నుంచి ఇది ఆంధ్రప్రదేశ్ బార్డర్ గా చెప్పుకోవచ్చు మన ఇక్కడ. తర్వాత ఇదంతా కూడా మనకు కర్ణాటక బార్డర్ అని చెప్తాం. అంటే తెలంగాణకు మొత్తం 4 రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. అది మహారాష్ట్ర కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు. అంటే ఛత్తీస్గఢ్ లో మనకి మాక్సిమం ఈ ఆంధ్రప్రదేశ్ ప్లస్ కర్ణాటకతో పోల్చుకుంటే మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్లస్ ఈ మహారాష్ట్రలోనే అడవులు ఎక్కువ ఉన్నాయి. మనం ఇండియాలో చెప్పుకున్నాం మనం అడవులు ఎక్కువ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రం అక్కడ హైలైట్ చేసినాం అక్కడ. ఓకే, అంటే ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర రాష్ట్రాలు ఇక్కడ మనకి ఈ సరౌండింగ్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే ఉందో వీటితో బార్డర్ ఉందో ఈ ఏరియాలో మనకు తెలంగాణలో అటవీ విస్తీర్ణం అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకేనా. తర్వాత 2,699 చూడండి, 2,699 చదరపు కిలోమీటర్లతో రెండవ జిల్లా ఏది ఉందంటే మనకు ములుగు అని చెప్పొచ్చు అండి. ఇక్కడ ములుగు జిల్లాగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. 2,699 చదరపు కిలోమీటర్లతో ఏ జిల్లా ఉంది అంటే ఏం చెప్తాం? ములుగు జిల్లా. చూడండి, ఇది అంటే భద్రాద్రి పైన ఉన్నటువంటి రెండవ జిల్లా ఏదంటే మనకు ములుగు అని చెప్పుకోవచ్చు. అంటే ఇది కూడా మనకి ఏ రాష్ట్రంతో సరిహద్దు ఉంది? మనకు ఛత్తీస్గఢ్ తో ఉంది.
యాక్చువల్లీ ఇది వరంగల్ నుంచి విడిపోయిన జిల్లా అండి. తర్వాత నుంచి జయశంకర్ నుంచి విడిపోయింది ఇక. అంటే మొత్తం మీద వరంగల్లో అత్యధికంగా జిల్లాలు విభజించబడ్డాయి. 6 జిల్లాలు ములుగు, జయశంకర్, ములుగు, తర్వాత వరంగల్, హన్మకొండ, మహబూబాద్ అంటే జనగాం. ఇలా టోటల్ గా 2 + 3 5 1 6 జిల్లాలుగా డివైడ్ అయిపోయింది వరంగల్ అనేది. ఓకేనా. ఇప్పుడు మనకు ఈ భద్రాద్రి అనేది ఖమ్మం నుంచి విడిపోయిన జిల్లా, ములుగు అనేది వరంగల్ నుంచి విడిపోయిన జిల్లాగా చెప్పుకోవచ్చు. ఈ రెండింటికి కూడా ఛత్తీస్గఢ్ తో బార్డర్ ఉంది. వీటితో పాటు 1932 చూడండి, 1932 తీసుకుంటే మనకి ఇక్కడ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తీసుకున్నట్టయితే చూడండి, ఇదంతా కూడా మనకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఇందులో మనం హైలైట్ చేయవలసింది నాగర్ కర్నూలు జిల్లాని హైలైట్ చేస్తాం. అంటే 3వ జిల్లా ఏదంటే మనకి ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాను మనం హైలైట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్నటువంటి 3వ జిల్లాగా తెలుసుకోవచ్చు. చూడండి, ఖచ్చితంగా ఇటువంటి దేంతో సరిహద్దు ఇక్కడ మనకి ఇక్కడ ఏపీతో సరిహద్దు ఉంది నాగర్ కర్నూలు అనేది. ఓకే, అంటే మాక్సిమం మనకు టాప్ 3 డిస్ట్రిక్ట్స్ అంటే వీటిని మనం హైలైట్ చేయాలి ఫస్ట్ మేజర్ గా. ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఈ 3 జిల్లాల మీద అడతారు. బేసిక్ క్వశ్చన్ అడగాలనుకుంటే ఓకే, అడవులు ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయంటే భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పొచ్చు. లేదు కొద్దిగా ఎట్టిపోతే అవరోహణ అంటాడు, అంటే ఎక్కువ నుంచి తక్కువ. ఏంటిది? భద్రాద్రి, ములుగు, నాగర్ కర్నూలు మినిమం తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఒకవేళ ఇంకా కావాలంటే 1778 తో మనకు ఇక్కడ కొమరం భీం, ఆసిఫాబాద్ అంటే కొమరం భీం అనేది ఎక్కడ నుంచి విడిపోయింది? మనకు ఆదిలాబాద్ నుంచి విడిపోయింది. దీన్నే మనం కొమరం భీం జిల్లాగా చెప్పుకుంటాం. అంటే చూడండి, మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళిపోయిన అడవులు. ఇప్పుడు తర్వాత 1564తో చూడండి, 1564 చదరపు కిలోమీటర్లతో మనకి ఏముందంటే ఇక్కడ మంచిర్యాల ఉంది. అంటే ఇది కూడా సేమ్ ఆదిలాబాద్ నుంచి విడిపోయిన జిల్లా. ఎక్కడ ఉంది ఇది? మంచిర్యాల అనేది. ఇది మంచిర్యాల అంటే మహారాష్ట్ర బార్డర్ ఇది కూడా. ఓకే, 1564. నెక్స్ట్ 1157తో చూడండి, 1157 చదరపు కిలోమీటర్లతో ఏ జిల్లా ఉందంటే మనకు జయశంకర్, భూపాల్పల్లి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ లో జయశంకర్, భూపాల్పల్లి 1150. ఇది జయశంకర్, భూపాల్పల్లిగా మనం ఇక్కడ హైలైట్ చేయొచ్చు. జయశంకర్, భూపాల్పల్లి. ఇది చూడండి, జయశంకర్ అనేది ఇటువైపు దేంతో ఉంటది? మనకు ఛత్తీస్గఢ్ తో ఉంటది. ఇటువైపున ఏముంటది? మహారాష్ట్రతో ఉంటది. ఓకేనా. కాబట్టి అడవులు ఎక్కువ ఉన్నటువంటి 6వ జిల్లా ఏంటంటే మనకు జయశంకర్, భూపాల్పల్లి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1145 చదరపు కిలోమీటర్తో ఫైనల్ గా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఉంది. ఆదిలాబాద్ జిల్లా అనేది మనం గమనించవచ్చు. చూడండి, ఇదేంటి మనకు ఆదిలాబాద్ జిల్లా. అంటే ఇది కూడా ఏంటి? మనకు మహారాష్ట్ర బార్డర్. అంటే ఎంతసేపు ఇక్కడ మహారాష్ట్ర బార్డర్, ఛత్తీస్గఢ్ బార్డర్ తోనే ఎక్కువ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక జిల్లా మనకు నాగర్ కర్నూలు జిల్లా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవ్వండి, ఆదిలాబాద్ అంటే భద్రాద్రి, ములుగుతో పాటు మీరు ఫిక్స్ కావాలి ఇక్కడ నాగర్ కర్నూలు. ఇది మేజర్ ఎగ్జామ్ అడిగే పాయింట్ ఇక్కడ. అంటే భద్రాద్రి కొత్తగూడెంతో పాటు, ములుగుతో పాటు నాగర్ కర్నూలు, ఈ 3 జిల్లాని బాగా హైలైట్ చేయండి. తెలంగాణ అడవుల మీద అడగాలనుకుంటే ఇది ఎవరు? ISFR 2023 రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం ఇలా ఉంది మనకు. ఓకే, మరి జనరల్ గా ఇలా ఇప్పుడు అత్యధికంగా అడవులు ఈ ఏరియాలుగా కనిపిస్తున్నాయి. మరి అడవులు ఎక్కడ తక్కువ ఉన్నాయి అనేది మనకు ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, రైట్. జనరల్ గా ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయని చెప్పినాం. 33 జిల్లాల్లో అడవులు అనేది ఎక్కడ తక్కువ అంటే అతి చిన్న జిల్లా ఏది? మనకి ఇక్కడ హైదరాబాద్ జిల్లా చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఏంటిది? జోగులాంబ జిల్లా చెప్పవచ్చు. దీన్ని ఏమంటే మనం కరీంనగర్ జిల్లా చెప్పవచ్చు. ఒక్కసారి ఈ 3 జిల్లాలు గమనించండి, హైదరాబాద్, జోగులాంబ, కరీంనగర్. ఓకే, కరీంనగర్ ఉమ్మడి అంటే పాత కరీంనగర్ జిల్లానే. అంటే జగిత్యాల, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ 4 జిల్లాలు విడిపోయినాయి కదా. ఇక్కడ నుంచి మనకు ఓన్లీ కరీంనగర్ జిల్లాను మనం గమనించవచ్చు. అడవులు విస్తీర్ణం తక్కువ ఉన్న దాంట్లో. ప్లస్ హైదరాబాద్ కూడా గమనించవచ్చు ఇక్కడ. నెక్స్ట్ జోగులాంబ. ఈ 3 జిల్లాలు తక్కువ ఉన్నాయి. అందులో చూడండి, ఫస్ట్ ఇక్కడ విస్తీర్ణాన్ని మనం గమనిస్తే ఎక్కడ తక్కువ ఉన్నాయి? ఫస్ట్ అడవులు అంటే హైదరాబాద్ చెప్పుకోవచ్చు అండి. హైదరాబాద్ అనేది అటవీ విస్తీర్ణం తక్కువ ఉంది అని చెప్పొచ్చు. ఓకే, ఇంతకుముందు మనం భద్రాద్రి 2861 ఉంది కదా. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఓన్లీ 18 చదరపు కిలోమీటర్లలోనే అడవులు అనేది విస్తరించబడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ 18 స్క్వేర్ కిలోమీటర్స్. తర్వాత 2వ జిల్లా ఏదంటే 34.12. చూడండి, 34.12 చదరపు కిలోమీటర్లతో ఇది ఇక్కడ మనకు జోగులాంబ, గద్వాల్ చెప్పవచ్చు. జోగులాంబ, గద్వాల్ ఇది 2వ జిల్లాగా మనం హైలైట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, తర్వాత 34.20. చూడండి, 34.20 జస్ట్ తక్కువ కొద్దిగా అంతే. ఇక్కడ మనకు కరీంనగర్ జిల్లాగా చెప్పుకోవచ్చు. ఇలా ఉన్నాయండి. అంటే 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాల్లో అడవులు ఎక్కడ తక్కువ ఉన్నాయంటే ఈ 3 జిల్లాల పేర్లు చెప్పవచ్చు. మనం ఇక్కడ 33 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఎక్కడ తక్కువ ఉన్నాయంటే మనకు ఈ 3 జిల్లాల్లో మనకు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే సింపుల్ గా 2 పదాలు చెప్పండి. అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్న జిల్లా ఏది? భద్రాద్రి కొత్తగూడెం.
అటవీ విస్తీర్ణం ఎక్కడ తక్కువ ఉంది? హైదరాబాద్లో తక్కువ ఉంది. తెలంగాణలో ఉన్న మొత్తం జిల్లాలు ఎంత? 33 జిల్లాలు. హిల్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఉన్నాయంటే లేవు. గిరిజన జిల్లాలు మొత్తం ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? 3 జిల్లాలే ఉన్నాయి. ఓకేనా? రైట్. ఇది గమనించాలి. ఇదేంటి మనకు విస్తీర్ణం పరంగా తీసుకున్నప్పుడు ఇలా ఉంది. ఓకే, మరి వాస్తవం శాతం పరంగా తీసుకున్నప్పుడు ఎలా ఉంది గమనిస్తే చూడండి. ఇక్కడ శాతం పరంగా జనరల్ గా తెలంగాణలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయని చెప్పినా 33 జిల్లాలు ఉన్నాయి. అయితే ఒకటి గమనించాలి. ఇప్పుడు మనం శాతం పరంగా తీసుకుందాం. ఇప్పటిదాకా విస్తీర్ణం పరంగా తీసుకున్నాం. ఇప్పుడు శాతం పరంగా కనుక మనం గమనించినట్లయితే, రైట్, శాతం పరంగా మనం గమనించినట్లయితే ఫస్ట్ చూడండి, దీన్ని ఏమంటాం మనం ఇక్కడ? ములుగు అని చెప్తాం. చూడండి, ఫస్ట్ ములుగు జిల్లా. ఈ ములుగు జిల్లాలో శాతం పరంగా తీసుకున్నప్పుడు ఓకే, అడవుల యొక్క శాతం అనేది తక్కువ ఉంది. 63.37 అండి. 63.37%తో ఇక్కడ మనకు తక్కువ ఉంది. చూడండి, ఇక్కడ గమనించవలసిన క్వశ్చన్ ఏంటంటే, మనకు ఏదైనా రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఎంత ఉండాలి? 33% ఉండాలని చెప్పినాం. కానీ మనకాడ 18.89% ఉన్నాయి, అంటే 18% ఉన్నాయని చెప్తున్నాం. కానీ అదే ములుగు జిల్లా భౌగోళిక విస్తీర్ణాన్ని తీసుకున్నట్లయితే, అక్కడ ఉన్నటువంటి అటవీ విస్తీర్ణాన్ని తీసుకుంటే అప్పుడు ఎంత ఉన్నాయి? 63% ఉన్నాయి. అంటే తెలంగాణలో ములుగు జిల్లాలో ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి అడవులు అని చెప్తుంది ఇక్కడ. ఓకే, ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అక్కడ ఉన్నటువంటి అటవీ విస్తీర్ణాన్ని తీసుకుంటే, అంటే రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణాన్ని 100% అనుకుంటే, అందులో ఈ అడవులు అనేది అటవీ విస్తీర్ణం అనేది ఎంత శాతం అనేది తీసుకుంటే ఇక్కడ 68% వస్తుందండి. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ అంటే, తెలంగాణలో అడవుల శాతం ఎక్కువ ఉన్న జిల్లా ములుగు. తర్వాత 40.96%తో రెండవ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఉందండి. రెండవది భద్రాద్రి కొత్తగూడెం. ఇంతమంది గమనించాలి మీరు. ఫస్ట్ ఏ జిల్లా తీసుకున్న ఇంతకుముందు? భద్రాద్రి. చూడండి, విస్తీర్ణం తీసుకున్నప్పుడు మాత్రం భద్రాద్రి ఉంది. అంటే ఆ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం తీసుకున్నప్పుడు మాత్రం జనరల్ గా 33 జిల్లాలు తీసుకున్నప్పుడు అడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే కామన్ గా భద్రాద్రి కొత్తగూడెం. కానీ ఆ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణాన్ని అటవీ విస్తీర్ణాన్ని తీసుకున్నప్పుడు మాత్రం మనకు భద్రాద్రి సెకండ్కి వెళ్ళిపోయింది, ములుగు అనేది ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఓకే, తర్వాత మూడవది చూడండి, మంచిర్యాల చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కడి నుంచి విడిపోయింది? మంచిర్యాల అంటే మనకు ఆదిలాబాద్ నుంచి విడిపోయినటువంటి జిల్లా. దీన్నే మనం మంచిర్యాల అంటాం. ఓకే, గోదావరి నది అనేది ఈ మంచిర్యాలలో వెళ్ళిపోతుందండి. గోదావరి తెలంగాణలో మొత్తం 8 జిల్లాల్లో పోతే అందులో ఒక జిల్లా ఏదంటే మనకు మంచిర్యాల చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ప్లస్ ములుగు, భద్రాద్రి జిల్లాల్లో కూడా గోదావరి అనేది ప్రవహిస్తుంది 8 జిల్లాల్లో. ఓకేనా? ఇక్కడ 40.02%తో ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఉంది. ఏంటి మనకు? మంచిర్యాల చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. అలానే నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో ఏముందంటే జయశంకర్ అండి, 39%తో ఏముంది మనకి ఇక్కడ? నాలుగోది జయశంకర్ భూపాల్పల్లి చెప్పుకోవచ్చు. అంటే జయశంకర్ భూపాల్పల్లి వరంగల్ నుంచి విడిపోయినటువంటి జిల్లాగా చెప్పుకోవచ్చు. దీన్ని మనం జయశంకర్ అంటాం, దీన్ని మంచిర్యాల అంటాం, దీన్ని జయశంకర్ అంటాం, దీన్ని ములుగు అంటాం, దీన్ని భద్రాద్రి కొత్తగూడెం. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే, 39 అంటే 0.85, 39.85%తో మనకి ఏం చెప్తాం ఇక్కడ? జయశంకర్ భూపాల్పల్లిగా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, 4 అయిపోయినాయి. ఇక తర్వాత 5వ జిల్లా మనకి ఏంటంటే కొమ్రంభీం. ఇక్కడ గమనించాలండి, ఇక్కడ 5వ జిల్లా ఏదంటే మనకు చూడండి, ఇది మనకు కొమ్రంభీం. ఒక్కసారి మ్యాప్ పాయింటింగ్ గమనించండి. ఇక్కడ 39.62 చూడండి, 39.62%తో ఏముంది మనకి ఇక్కడ? కొమ్రంభీం ఆసిఫాబాద్ ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ కొమ్రంభీం ఆసిఫాబాద్. ఓకే, ఈ తర్వాత నాగర్ కర్నూలు తీసుకోండి. 5 ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే నాగర్ కర్నూలు ఎక్కడ ఉంది మనకు అంటే మహబూబ్ నగర్ నుంచి విడిపోయినటువంటి జిల్లాలు. అయితే ఒకసారి గమనించండి, ఇప్పుడు 30.14 ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి 33% ఉండాలి ఏదైనా ఒక రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం లేదా ఒక ఏదైనా ప్రాంతం. అంటే ఉదాహరణ ఇప్పుడు నాగర్ కర్నూలు విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఎంత ఉండాలి? 33% ఉండాలి. కానీ ఎంత ఉన్నాయి ఇక్కడ? 30% మాత్రమే ఉన్నాయి. అంటే ఉండవలసిన ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయి. అంటే తెలంగాణలో ఇక్కడ నుంచి మనకు అటవీ విస్తీర్ణం 1952 మొదటి జాతీయ అటవీ విధానం ప్రకారం 33.3% అడవులు ఉండాలని చట్టం చేశారు. కానీ ఇక్కడ ఉన్నాయా మనకు? లేవు. కాబట్టి ఏం హైలైట్ చేయొచ్చు మనం అంటే 1, 2, 3, 4, 5 ఈ 5 జిల్లాల్లో మాత్రమే ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో 33 జిల్లాల్లో మిగిలిన జిల్లాల్లో అడవుల యొక్క శాతం అనేది తక్కువ ఉంది మన దగ్గర. ఓకే, ఇది గమనించాలండి మనం. అదే మరి జనరల్ గా అడవుల శాతం చూడండి, ఈ సరౌండింగ్ మొత్తం గమనించాలి.
అంటే ములుగుతో పాటుగా మనకి ఇక్కడ ఏంటిది భద్రాద్రి, కొత్తగూడెం, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, కొమరం చెప్పుకోవచ్చు. అంటే ఈ సరౌండింగ్ లోనే ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ సరౌండింగ్ లోనే మనకి ఎక్కువ ఉంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బార్డర్తో ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఇటువైపు తెలంగాణకి అడవులు అంటే ఇటువైపు తీసుకోవచ్చు. ఇక్కడ ఇటువైపు ఏమంటాం పశ్చిమ ప్రాంతం, ఉత్తర పశ్చిమం. అంటే ఇది ఉత్తరం ప్లస్ ఇదేమంటుంది ఇక్కడ పశ్చిమ ప్రాంతం. అంటే సింపుల్ చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం యొక్క వాయువ్య ఈశాన్య ప్రాంతాలు అని చెప్పుకోవచ్చు. ఇదంతా ఏ ప్రాంతం? ఈశాన్య ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ సరౌండింగ్ లో ఎక్కువగా అడవులు ఉన్నాయి. ఇందులో ప్రతిదీ కూడా గోదావరి నది అనేది ప్రవహిస్తుంది. గమనించాలి మీరు ఇక్కడ. అంటే కొమరం భీం మాత్రం గోదావరి పోదు. ఓకే రైట్. ఈ సరౌండింగ్ లో మనకు గోదావరి అనేది ప్రవహిస్తుంది. ఓకే, ఇలా గోదావరి నది అనేది ఇలా ప్రవహిస్తుంది అనమాట. రైట్. ఓకే, ఇదేంటి మనకు శాతం పరంగా ఇక్కడ గమనించవలసిన క్వశ్చన్ ఏంటంటే విస్తీర్ణం ఎక్కువ భద్రాద్రి, తక్కువ హైదరాబాద్. శాతం ఎక్కడ ఎక్కువ ఉందంటే ములుగు అని చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ తర్వాత గమనించినట్లయితే మరి శాతం కూడా ఎక్కడ తక్కువ ఉందో కావాలా మనకు అంటే 1.26. చూడండి శాతం పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ 1.26% తో మనకి ఏముందంటే సూర్యాపేట జిల్లా ఉందండి. అంటే తెలంగాణలో మొత్తం 20 ఎన్ని జిల్లాలు ఉన్నాయి? తెలంగాణలో మొత్తం 30. తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల్లో అడవుల శాతం ఎక్కడ తక్కువ ఉందంటే మనం సూర్యాపేట జిల్లాని మనం హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఎంత ఉంది? ఇక్కడ 1.26 అని చెప్పుకోవచ్చు. అంటే కంప్లీట్ 33 జిల్లాల్లో అడవుల శాతం తక్కువ ఉంది. ఇది నల్గొండ నుంచి విడిపోయిన జిల్లా. నల్గొండ, యాదాద్రి, భువనగిరి అండ్ సూర్యాపేట 3 జిల్లాలు డివైడ్ అయిపోయినాయి. ఓకే, అందులో ఒక జిల్లా ఏదంటే మనకు సూర్యాపేట. ఇది కంప్లీట్ 33 జిల్లాల్లోనే అడవుల శాతం తక్కువ ఉన్న జిల్లాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1.32% తో ఏముందంటే మనకి ఇక్కడ జోగులాంబ గద్వాల్ చెప్పుకోవచ్చు అండి. ఏముంది ఇక్కడ? జోగులాంబ గద్వాల్. దీన్ని మనం హైలైట్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పే కరీంనగర్ ఉంది. నెక్స్ట్ ఎంత? 1.61. చూడండి 1.61% తో ఏముంది ఇక్కడ మనకు? కరీంనగర్ ఉంది. ఏంటిది? కరీంనగర్. ఇది థర్డ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఒక్కసారి గమనించండి, ఇంతకుముందు మనం చెప్పిన దాంట్లో ఏముంది? హైదరాబాద్, జోగులాంబ, కరీంనగర్ ఉంది. ఇలా ఉంది. అంటే హైదరాబాద్ ఒకటి ఉంది ఏరియా, తర్వాత జోగులాంబ, కరీంనగర్ సేమ్ ఉంది. ఇప్పుడు ఏంది? సూర్యాపేట ఉంది, జోగులాంబ, కరీంనగర్ ఉంది. ఓకే రైట్, ఇది గమనించాలి మనం ఇక్కడ. ఓకే, హైదరాబాద్ లో మాత్రం పర్సెంటేజ్ పరంగా తీసుకున్నప్పుడు ఈ 3 జిల్లాల కంటే ఎక్కువనే ఉందన్నమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు ఒక 4 పాయింట్ చెప్పవచ్చు మీరు. అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్న జిల్లా అంటే భద్రాద్రి, కొత్తగూడెం. తక్కువ ఉంది అంటే హైదరాబాద్. శాతం పరంగా ఎక్కువ ఉంది అంటే ములుగు. శాతం పరంగా తక్కువ ఉంది అంటే సూర్యాపేట జిల్లా. ఓకే, నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని పాయింట్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ మరి వాస్తవానికి మనకు ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఎప్పుడు 2021. ఇది ఎన్నో రిపోర్టు? 70th రిపోర్ట్. ISFR ఇక్కడ 2023. ఎన్నో రిపోర్ట్ ఇది? 18th రిపోర్ట్. దీంతో పోల్చుకుంటే ఈ రిపోర్ట్ మనకి ఎంత తగ్గినాయి? 100 అని చెప్పినాం. 100 చదరపు కిలోమీటర్ తగ్గింది సుమారుగా అని చెప్పినాం మనకి. ఓకేనా? అంటే 100 చదరపు కిలోమీటర్ తగ్గిందని చెప్పినాం. మరి కొన్ని జిల్లాల్లో పెరిగినాయి, కొన్ని జిల్లాల్లో తగ్గినాయి అని చెప్తుండే ఇక్కడ. మరి బాగా పెరిగిన జిల్లా ఏదంటే 54.70. చూడండి 54.70తో బాగా పెరిగింది ఎక్కడంటే మనకు జగిత్యాల జిల్లాలో పెరిగిందండి. అడవులు బాగా పెరిగింది, గమనించాలి. ఇది 33 జిల్లాల్లో అడవులు బాగా పెరిగిన జిల్లా ఏది అంటే జగిత్యాల. ఎక్కడ ఉంది జగిత్యాల? ఇది జగిత్యాల చెప్పుకోవచ్చు. అంటే కరీంనగర్ నుంచి విడిపోయిన జిల్లా. ఇదంతా పాత కరీంనగర్ జిల్లా. ఓకే, జగిత్యాల, రాజన్న, పెద్దపల్లి అండ్ కరీంనగర్. ఇందులో గోదావరి 2 జిల్లాల్లో జగిత్యాల అండ్ పెద్దపల్లి చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, రాజన్న, సిరిసిల్ల అండ్ కరీంనగర్. ఇలా టోటల్ గా 4 జిల్లాలు ఉమ్మడి కరీంనగర్ నుంచి విడిపోయినాయి. ఇందులో ఇక్కడ జగిత్యాల జిల్లాలో అత్యధికంగా అడవులు పెరిగినాయని చెప్తుండు. తర్వాత నాగర్ కర్నూలు 50.53. చూడండి 50.53 చదరపు కిలోమీటర్తో రెండో జిల్లా ఏదంటే నాగర్ కర్నూలు హైలైట్ చేయొచ్చు మనం. నాగర్ కర్నూలు ఎక్కడ ఉంది మనకు? నాగర్ కర్నూలు ఇక్కడ. ఇది నాగర్ కర్నూలు జిల్లా చెప్పుకోవచ్చు. ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతం. ఇది కృష్ణానది అనేది ఇలా వెళ్ళిపోతుంది ఇక్కడ మనకు. కాబట్టి అంటే మనకు వాస్తవానికి ఇది గమనించవచ్చు మనం. ఓకే రైట్, ఇదేది మనకు నాగర్ కర్నూలు డిస్టిక్ గా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. నాగర్ కర్నూలు అంటే జగిత్యాల బాగా పెరిగింది, తర్వాత నాగర్ కర్నూలు. ఈ 2 జిల్లాలు అత్యధికంగా అడవులు పెరిగినాయి, జగిత్యాలతో పాటు నాగర్ కర్నూలు. మరి ఎక్కడ తగ్గినాయి అంటే 115 చదరపు కిలోమీటర్లతో ఆదిలాబాద్ లో బాగా తగ్గిందండి అడవులు. కంప్లీట్ గా చూడండి ఆదిలాబాద్ జిల్లాలో అడవులు అనేది బాగా తగ్గినాయి.
ఓకే, ఆదిలాబాద్ తో భద్రాద్రి, నిర్మల్. నెక్స్ట్ చూడండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా ఉండవలసిన అడవులు ఎక్కువనే ఉన్నాయి, కానీ ఏమంటుండే ఇక్కడ తగ్గింది అంటుండే. సుమారు ఎంత 95% తగ్గిందట భద్రాద్రి కొత్తగూడెంలో. అలా ఓకే, బాగా పెరిగింది మాత్రం జగిత్యాల, నెక్స్ట్ బాగా తగ్గింది మాత్రం ఆదిలాబాద్. ఈ రెండు పదాలు బాగా చదవండి. తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే బాగా పెరిగింది ఎక్కడ? జగిత్యాల. బాగా తగ్గింది ఎక్కడ అంటే మనకు ఆదిలాబాద్ అని చెప్పుకుంటాం. ఇది ఏంటి మనకు తెలంగాణలో ఉన్నటువంటి అడవులు. ఓకేనా. నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్ లో మనకు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవులు అనేది ఎలా ఉంది అనే దాని మీద మనం వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సార్, రైట్ అండి. ఆంధ్రప్రదేశ్లో అడవుల యొక్క ప్రస్తావన ఎలా ఉంది అనేది ఈ ISFR 2023 ప్రకారం చర్చించడం జరుగుతుంది. ఓకే, రైట్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విస్తీర్ణం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం టోటల్గా ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఇక్కడ అంటే 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. ఇందులో నెక్స్ట్ హిల్ జిల్లాలు లేవు, కానీ గిరిజన జిల్లాలు మాత్రం 5 ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 162,923 162,923 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే, చదరపు కిలోమీటర్స్ చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే 162,923 చదరపు కిలోమీటర్లు ఉంటే 30,084 అడవులు ఉన్నాయండి. అంటే 30,084 చదరపు కిలోమీటర్లు ఏమున్నాయి ఇక్కడ మనకు? ఫారెస్ట్ ఉన్నాయని చెప్తుండు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఎంత ఉంది అంటే 30,084 చదరపు కిలోమీటర్లు. అంటే తెలంగాణతో పోలిస్తే విస్తీర్ణం పరంగా అడవులు ఎక్కువ ఉంది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. కానీ శాతం పరంగా తీసుకున్నప్పుడు 18.46 అంటే ఇప్పుడు అడవుల శాతం తక్కువ ఉందా ఎక్కువ అంటే చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవుల శాతం ఎంత ఉంది ఇక్కడ? 18.46, 33% ఉండాలి, కానీ ఎంత ఉంది ఇక్కడ? 18% ఉంది. అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఉంది. దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలు ఉంటే ఒక కేరళ రాష్ట్రంలోనే హైయెస్ట్ ఫారెస్ట్ ఉందండి. మిగిలిన కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ మిగతా 4 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 33% అనేది లేదు. ఒక కేరళ రాష్ట్రంలో మాత్రం 33% ఎబోవ్ ఉంది అని చెప్తుంది ఇక్కడ. ఓకే, రైట్. కాబట్టి మరి ఇది ఓన్లీ ఏంటి మనకు? ఫారెస్ట్ తీసుకుంటే 21.74 ఉంది ఉదాహరణ, 21.74. ఇదేంటి మనకు? ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ తీసుకున్నప్పుడు అలా ఉంటుంది మనకు. లేదా 35,424 చూడండి, ఇక్కడ 35,424 చదరపు కిలోమీటర్లు ఏమున్నాయి? ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ ఉన్నాయి. ఇలా తీసుకున్నప్పుడు అయినప్పటికీ కూడా 21% ఉన్నాయి మనకు. అంటే 33% ఉండాలి, కానీ ఉన్నాయా? లేవు. అంటే చెట్లు ప్లస్ అడవులు కలుపుకున్న 33% అనేది లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే, మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి. హిల్ జిల్లాలు 0, గిరిజన జిల్లాలు మాత్రం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 జిల్లాలు కనిపిస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి అటవీ విస్తీర్ణం అనేది తగ్గింది. ఎంత? -138. తెలంగాణలో -100 అంటే 100 చదరపు కిలోమీటర్లు తగ్గితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 138. అంటే తగ్గిన రాష్ట్రాల్లో ఏపీ సెకండ్ ప్లేస్లో ఉంది, ఇది గమనించాలి. థర్డ్ ప్లేస్లో తెలంగాణ. తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. ఓకే, అంటే 138.66 చదరపు కిలోమీటర్లు అనేది తగ్గింది అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. కాబట్టి 138. ఓకే, మరి జనరల్గా ఇక్కడ మరి వాస్తవానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవులని ఎలా డివైడ్ చేసిందని మనం చూద్దాం ఇక్కడ. రైట్, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవులు తీసుకున్నట్టయితే ఫస్ట్ ఒకటి మనం ఏం చెప్పొచ్చు అంటే వెరీ డెన్సీ ఫారెస్ట్ అని చెప్పొచ్చు. వెరీ డెన్సీ ఫారెస్ట్ అంటే ఏంది అంటే ఇక్కడ చాలా దట్టమైన అడవిగా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఒక భౌగోళిక ప్రాంతంలో జనరల్గా పందిరి సాంద్రత అనేది 70% ఉన్న 70% కన్నా ఎక్కువ ఉన్న దాన్ని మనం ఏమంటాం అంటే వెరీ డెన్సీ ఫారెస్ట్ గా చెప్పుకుంటాం. 1995 చదరపు కిలోమీటర్లు ఉందండి వెరీ డెన్సీ ఫారెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎంత? 1995. ఓకే, మరి వాస్తవానికి అంటే ఇది జనరల్ గా ఎంత శాతం ఉంది మనకు అంటే 1.22 మాత్రమే ఉంది. ఇది గమనించాలి మనం. వెరీ డెన్సీ ఫారెస్ట్ రెండు పదాలు చూడాలి ఇక్కడ. 70% కన్నా ఎబోవ్. 70% అంటే ఏం చెప్తాం? 70% ఉన్నా 70% కన్నా ఎబోవ్ ఉన్నా దాన్ని ఏమంటాం మనం? వెరీ డెన్సీ ఫారెస్ట్ అంటాం. అంటే క్యానోపీ అంటాం. పందిరి సాంద్రత అనేది 70% ఉన్నా 70% కన్నా ఎబోవ్ ఉన్నా దాన్ని ఏమంటాం మనం? వెరీ డెన్సీ ఫారెస్ట్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది మోడరేట్లీ డెన్సీ ఫారెస్ట్ గా చెప్పుకోవచ్చు.
అంటే 40 నుంచి 70% అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ 40% ఉన్నా 40% కన్నా ఎబో ఉన్నా 70% కన్నా తక్కువ ఉన్నా దాన్ని ఏమంటాం మనం ఇక్కడ మోడరేట్లీ డెన్సీ ఫారెస్ట్ చెప్తాం. 13,725 13,725 చదరపు కిలోమీటర్లో మనకి ఏమున్నాయంటే మోడరేట్లీ డెన్సీ ఫారెస్ట్. అంటే వాటితో పోల్చుకుంటే ఇవి ఎక్కువ ఉన్నాయి, అంటే 8.42% ఉన్నాయండి ఇవి. ఓకే, తర్వాత మూడవది తీసుకుంటే ఓపెన్ ఫారెస్ట్. అంటే 40 ఇక్కడ ఓపెన్ ఫారెస్ట్ అంటే 10 నుంచి 40% మధ్యలో తీసుకోవచ్చు ఇక్కడ. అంటే 10% ఉన్నా 10% కన్నా ఎక్కువ ఉన్నా 40% కన్నా తక్కువ ఉన్నా దాన్ని ఏమంటాం మనం ఓపెన్ ఫారెస్ట్ చెప్తాం. 14,363 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అత్యధికంగా అంటే ఎంత 8.82. అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అత్యధికంగా ఉన్న అడవులు ఏంటి మనకు ఓపెన్ ఫారెస్టే. అంటే ఇప్పుడు 30,084 కిలోమీటర్లు ఉన్నాయి మొత్తం చదరపు కిలోమీటర్లు. 30,084 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇలా 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. వీటితో పాటు మనకు నాలుగోది స్క్రబ్ ఫారెస్ట్ కూడా తీసుకుంటే ఎంత 10% కంటే తక్కువ ఉండాలి. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో పందిరి సాంద్రత అనేది 10% కంటే తక్కువ, దాన్ని ఏమంటాం స్క్రబ్ ఫారెస్ట్. అంటే పొదలు 8,351 చదరపు కిలోమీటర్లో ఏమున్నాయి మనకు పొదలు ఉన్నాయి. ఎంత శాతం ఉన్నాయి అంటే 5.13% గా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఉన్నాయండి. ఓకే, ఇలా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, కాబట్టి వెరీ డెన్సీ ఫారెస్ట్, మోడరేట్లీ డెన్సీ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్ అండ్ స్క్రబ్ ఫారెస్ట్ గా మనం చెప్పడం జరిగింది. ఇలా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న అడవులు ఏంటి ఇక్కడ మనకు ఓపెన్ ఫారెస్ట్ ఎక్కువ ఉన్నాయి. అంటే పందిరి సాంద్రత అనేది 10% నుంచి 40% మధ్యలో ఉన్న అడవులే ఎక్కువ ఉన్నాయి. ఇది గమనించాలి మనం. ఓకే, రైట్. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని చెప్పినా మనం 26. ఇక్కడ 26 జిల్లాలు ఉంటాయి. ఒకసారి గమనించాలండి, 26 జిల్లాలు ఉంటాయి. ఫస్ట్ దేని పరంగా తీసుకుందాం మనం ఇక్కడ విస్తీర్ణం పరంగా తీసుకుందాం. ఇక్కడ విస్తీర్ణం పరంగా తీసుకుందాం. 26 జిల్లాలు ఉంటే విస్తీర్ణం పరంగా తీసుకున్నట్లయితే ఇక్కడ విస్తీర్ణం పరంగా తీసుకుంటే అత్యధిక అడవులు ఎక్కడ ఉన్నాయంటే మనకు అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. ఇది దీనిమాట మనం అల్లూరి సీతారామరాజు జిల్లా చెప్పుకోవచ్చు. అత్యధికంగా అడవులు ఉన్నటువంటి జిల్లాగా చెప్పుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఉంటే అత్యధిక అడవులు ఎక్కడ ఉన్నాయంటే మనకు అల్లూరి సీతారాం. అంటే ఫస్ట్ విస్తీర్ణం పరంగా తీసుకుందాం. ఇక్కడ విస్తీర్ణం పరంగా తీసుకున్నప్పుడు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి మనకు అంటే ఒకటి అల్లూరి సీతారామరాజు జిల్లా. మొత్తం టోటల్ గా 26 జిల్లాలు ఉంటే అడవులు ఎక్కువ ఉంది. ఇక్కడే 6,917 ఉన్నాయండి. 6,917 చదరపు కిలోమీటర్లు ఎక్కడ ఉన్నాయి మనకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. దీన్ని మనం అల్లూరి సీతారామరాజు జిల్లాగా చెప్పుకుంటాం. రెండు ప్రకాశం 3,250. చూడండి 3,250 చదరపు కిలోమీటర్లతో రెండవ జిల్లా ఏముంది మనకి ఇక్కడ ప్రకాశం జిల్లాని మనం హైలైట్ చేయొచ్చు. ఇక్కడ రెండవ జిల్లా ఏంది ప్రకాశం. ఓకే, ఇక్కడ ప్రకాశం జిల్లా అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే ప్రకాశం జిల్లాగా మనం పేర్కొంటాం. ఇది ప్రకాశం జిల్లా. అంటే ఫస్ట్ ప్లేస్ లో అల్లూరి, సెకండ్ ప్లేస్ లో ఏముందంటే మనకు ప్రకాశం జిల్లా అనేది కనిపిస్తుంది. దీని తర్వాత మనకు అన్నమయ్య అండి. నెక్స్ట్ మూడో జిల్లా ఏది అంటే మనకు అన్నమయ్య అని చెప్పుకోవచ్చు. చూడండి అన్నమయ్య జిల్లా. వాస్తవానికి అన్నమయ్య ఎక్కడ ఉంది మనకి ఇక్కడ దీన్ని అన్నమయ్య డిస్టిక్ గా చెప్తాం. ఇది థర్డ్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ జనరల్ గా అన్నమయ్య జిల్లాలో 2356 అంటే 2356 చదరపు కిలోమీటర్లతో అన్నమయ్య అనేది మనకు ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఉంచండి. అల్లూరి, ప్రకాశం, అన్నమయ్య. అల్లూరి, ప్రకాశం అండ్ అన్నమయ్య. ఏపీ గుర్తుపెట్టుకోండి. ఏ అంటే అల్లూరి, పి అంటే ప్రకాశం, తర్వాత ఏ అంటే ఇక్కడ అన్నమయ్య జిల్లా చెప్పుకోవచ్చు. అంటే రెండు కూడా ఏపీ అంటే అల్లూరి అండ్ ప్రకాశం రెండు కూడా కోస్తాంధ్ర జిల్లాలు, అన్నమయ్య మాత్రం రాయలసీమ జిల్లాలో చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇది మనం గమనించాలి. అదే తక్కువ ఉన్నది అటవీ విస్తీర్ణంలో తక్కువ ఉన్నటువంటి జిల్లాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ గుంటూరు అండి. ఓన్లీ 13 చదరపు కిలోమీటర్తో గుంటూరు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చూడండి గుంటూరు జిల్లా 13 చదరపు కిలోమీటర్లతో ఫస్ట్ ప్లేస్ లో మనకు కనిపిస్తుంది. ఏంది గుంటూరు అనే జిల్లా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే, రైట్. గుంటూరు జిల్లా అనేది ఎన్ని చదరపు కిలోమీటర్లతో ఇక్కడ 13 చదరపు కిలోమీటర్లతో తక్కువ అడవులు ఉన్నటువంటి జిల్లాగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. అలానే రెండో జిల్లా వెస్ట్ గోదావరి అని చెప్పుకోవచ్చు మనకు. పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాగా మనం హైలైట్ చేయొచ్చు ఇక్కడ. చూడండి వెస్ట్ గోదావరి జిల్లా ఎక్కడుంది మనకి ఇక్కడ అంటే
దీన్ని మనం ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే ఏలూరు కదా, ఇది దీన్ని వెస్ట్ గోదావరి జిల్లాగా చెప్తాం. ఇది దీన్ని వెస్ట్ గోదావరి అంటే ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఏముంది మనకు గుంటూరు, ఇది ఫస్ట్ ప్లేస్ లో చెప్పుకోవచ్చు. గుంటూరు తర్వాత వెస్ట్ గోదావరి జిల్లా చెప్పుకోవచ్చు. తర్వాత కర్నూలు మూడో జిల్లా ఏదంటే మనకు కర్నూలు జిల్లాలను హైలైట్ చేయొచ్చు అండి. మూడో జిల్లా మనకు కర్నూలు. ఎక్కడ ఉంది కర్నూలు అంటే ఈ ఏరియా, ఇది కర్నూలు. చూడండి, గుంటూరు, వెస్ట్ గోదావరి, కర్నూలు, ఈ 3 జిల్లాలు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 60 ప్లస్ ఇక్కడ 71 చదరపు కిలోమీటర్ ఉంటుంది మనకు. ఓకే, కాబట్టి అడవులు ఎక్కువ ఉంది ఎక్కడంటే అల్లూరు సీతారామరాజు జిల్లా. అడవులు ఎక్కడ తక్కువ ఉంది అంటే మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ గుంటూరు జిల్లా. చూడండి, ఇది అల్లూరిని హైలైట్ చేయండి, ఇక్కడ గుంటూరుని హైలైట్ చేయండి. ఈ 2 జిల్లాల్లో అడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే అల్లూరి, ఎక్కడ తక్కువ ఉన్నాయంటే మనకు గుంటూరు జిల్లాగా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే విస్తీర్ణం పరంగా తీసుకున్నప్పుడు ఇలా ఉంది. అదే శాతం పరంగా తీసుకుందాం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్ గా మనకు ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఇక్కడ 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ మరి శాతం పరంగా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ సేమ్ ఏ జిల్లా మనకు అల్లూరి సీతారామరాజ్. ఓకే, కాబట్టి అల్లూరినే మనకు ఎక్కువ శాతంగా కనిపిస్తుంది. 55.58 55.58% మనకు అల్లూరి సీతారామరాజు జిల్లా అనేది అత్యధికంగా అడవులున్న జిల్లాగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అదే రెండవ దాన్ని తీసుకుంటే మనకు విశాఖపట్నం తీసుకోవచ్చు అండి. రెండో జిల్లా ఏదంటే విశాఖపట్నం. ఒకటి మీరు గమనించాలి. ఓకే, ఇది ఏంటి మనకు అల్లూరి సీతారామరాజు జిల్లా, దీని పక్కనే ఉన్నటువంటి ఏంటి విశాఖపట్నం జిల్లా చెప్పుకోవచ్చు. ఈ 2 జిల్లాల్లో అత్యధికంగా అడవుల యొక్క శాతం అనేది ఉంది. ఇక్కడ 28.61. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 33% అడవులు ఉన్నాయని చెప్పినాం. కానీ ఇక్కడ ఎంత ఉన్నాయి? 28 ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక జిల్లా 33% కంటే ఎబో దాటింది. అదే మనకి ఏంటిది అల్లూరి సీతారామరాజు జిల్లా 55% ఉంది. కానీ ఇక్కడ చూడండి విశాఖపట్నంలో ఎంత ఉంది? 28% ఉంది. అంటే ఉండవలసిన అడవులు తక్కువ ఉన్నాయి. ఇదే తక్కువ ఉందంటే నెక్స్ట్ వచ్చేటటువంటి పార్వతీపురం మన్యాన్ని కూడా తీసుకుందాం. ఇక్కడ పార్వతీపురం మన్యం, ఇది అండి పార్వతీపురం మన్యం, దీన్ని తీసుకోవచ్చు మనం. అంటే ఉత్తర ఆంధ్రాలో ఎక్కువగా అడవుల యొక్క శాతం అనేది అంటే అధికంగా ఉంది. అల్లూరి, విశాఖ, పార్వతీపురం 26.47. అంటే ఒకసారి గమనించండి, ఇక్కడ ఇది కూడా ఏంది మనకు 26 ఉంది. అంటే ఇది ఒక్క జిల్లా మాత్రమే 33% కన్నా ఎబో ఉంది. వాస్తవానికి ఏపీలో 18% ఉన్నాయి అడవులు. అంటే 33% ఉండాలి కానీ 18% ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. అందులో మళ్ళీ జిల్లాల వారీగా తీసుకున్నప్పుడు ఒక ఏంటి మనకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో తప్ప మిగిలిన ఏ జిల్లాలో కూడా 33% లేవు అని చెప్తుంది ఇక్కడ మనకు. అదే ఇంతకుముందు విస్తీర్ణం పరంగా తక్కువ అంటే ఏం చెప్పినాం మనం? గుంటూరు అని చెప్పినాం. సేమ్ ఇక్కడ కూడా ఏం చెప్పొచ్చు మనం? గుంటూరు జిల్లా అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, అంటే పెద్దగా మార్పు అనేది ఏం లేదండి. విస్తీర్ణం పరంగా గుంటూరే, శాతం పరంగా కూడా గుంటూరే. అంటే 0.55%తో ఇక్కడ గుంటూరు అనేది మనకు ఫస్ట్ ప్లేస్ లో కనిపిస్తుంది. ఓకే, రెండవది మనం ఏం చెప్తాం? కర్నూలు జిల్లా చెప్పొచ్చు. 0.90%తో రెండవ జిల్లా ఏదంటే మనకు కర్నూలు జిల్లాని మనం హైలైట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, తర్వాత అనంతపురం 2.41%తో మూడవ జిల్లా అనంతపురాన్ని మనం హైలైట్ చేయొచ్చు ఇక్కడ. చూడండి, ఇది గమనించండి. ఫస్ట్ ఇలా ఉన్న శాతం పరంగా తీసుకుంటే ఇక్కడ మేజర్ గా మీరు చదువుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉంది అల్లూరి, ప్లస్ తక్కువ ఉంది అంటే గుంటూరు, ప్లస్ శాతం ఎక్కువ ఉంది అల్లూరి, తక్కువ ఉంది ఎక్కడంటే గుంటూరు. ఈ 4 పదాలు గమనించాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ 33% ఉన్నారు కానీ ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో తప్ప ఎక్కడ కూడా 33% అనేది ఆంధ్రప్రదేశ్లో అడవులు అనేది లేదు. కాకపోతే ఈసారి 138 చదరపు కిలోమీటర్ తగ్గింది, అది గమనించాలి మీరు ఇక్కడ. మరి బాగా అంటే కొన్ని జిల్లాల్లో పెరిగినాయి అడవులు, కొన్ని జిల్లాల్లో తగ్గినాయి. ఉదాహరణ ఇప్పుడు మనకు విజయనగరం జిల్లా తీసుకుందాం. చూడండి, ఇక్కడ దీన్ని విజయనగరం జిల్లా తీసుకుందాం. ఈ విజయనగరం జిల్లాలో అడవులు అనేది బాగా పెరిగినాయి. ఈసారి విజయనగరం జిల్లాలో అడవులు అనేది బాగా పెరిగినాయి అని చెప్పుకోవాలి. మరి విజయనగరం జిల్లాలో ఎంత? 35.35 చదరపు కిలోమీటర్లతో అత్యధికంగా అడవులు పెరిగిన జిల్లాల్లో విజయనగరం అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కానీ తగ్గిన జిల్లాల్లో మాత్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉందండి. ఉండవలసిన దానికన్నా ఎక్కువనే ఉంది. ఒక అల్లూరి సీతారామరాజులో 55% ఉన్న అడవులు, కానీ ఈసారి మాత్రం ఏమంటుండో తగ్గింది. ఎంత? -101 చదరపు కిలోమీటర్ తగ్గింది. అంటే 101 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది తగ్గింది దగ్గర దగ్గర. ఓకే, బాగా పెరిగింది మాత్రం విజయనగరం. అంటే ఈ పక్కనే ఉన్న చూడండి, ఇది విజయనగరం జిల్లా, ఇక్కడ బాగా పెరిగింది.
కానీ ఎక్కడ తగ్గింది? ఇక్కడ పక్కనే ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాలో తగ్గింది. విజయనగరంలో పెరిగింది, అల్లూరులో తగ్గింది. ఇది గమనించాలి. ఓకే రైట్. దీంట్లో మనకు ఇప్పుడు పార్ట్ 5 ఇది మనకు. ఓకే 5వ చాప్టర్లో మనం ఏం చదువుకున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అడవులు అనేది ఎలా ఉన్నాయో దాని మీద మనం హైలైట్ చేయడం జరిగింది. ఓకే సార్, నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ చూద్దాం మళ్ళీ. ఓకే బాయ్.